Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి బలం బలహీనత కూడా జగనే. రెండు తెలుగు రాష్ట్రాలలో వెన్నుపోటు అంటే ఎవరు గుర్తుకొచ్చేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నమ్మించి మోసగించే వాళ్లను వెన్నుపోటుదారులని పిలుస్తూ ఉంటారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వెన్నుపోటు దినాన్ని సమరోత్సాహంతో నిర్వహించాయి. అయితే నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా పాల్గొనకపోవడం గమనార్హం. ఇదొక్కటే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాది కాలంలో పలు ఆందోళన కార్యక్రమాలకు జగన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రైతులు, విద్యార్థులకు మద్దతుగా వేరువేరు నిరసన కార్యక్రమాలని నిర్వహించారు. అలాగే విద్యుత్ ఛార్జీల పెరుగుదలను నిరసిస్తూ పెద్ద ఎత్తున వైసీపీ ఉద్యమ బాట పట్టింది. ఇవన్నీ కూడా జగన్ పిలుపు మేరకే నిర్వహించారు. కానీ ఏ ఒక్క ఆందోళన కార్యక్రమంలోనూ ఇంతవరకు జగన్ పాల్గొనకపోవడంపై సొంత పార్టీ శ్రేణుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆదేశాల వరకే జగన్ పరిమితమవుతున్నారని, తాను కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనాలనే స్పృహ జగన్లో ఎందుకు కొరవడిందో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. తాజాగా వెన్నుపోటు కార్యక్రమంలో వైఎస్ జగన్ మినహా మిగిలిన నేతలంతా పాల్గొన్నారు. ఒకవేళ ఎవరైనా తన పిలుపు మేరకు కార్యక్రమాల్లో పాల్గొనకపోతే జగన్ సీరియస్ అవుతున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైసీపీ కార్యకర్తలు, నాయకులకు జగన్ వెన్నుపోటు పొడవడం వల్లే దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారని వాళ్ళంటున్నారు. తనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎన్నో త్యాగాలు చేసిన వైసీపీ శ్రేణుల్ని అధికారంలో ఉన్నంతకాలం పట్టించుకోకుండా వెన్నుపోటు పొడిచారని వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వైసీపీకి జగనే అతిపెద్ద వెన్నుపోటుదారుడని, ఆయనే పార్టీకి బలం బలహీనతని అంటున్నారు.